హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండీ! నేను కూడా బాగున్నాను. అయితే ఒక సిస్టర్ ముగ్గులు పెట్టండి సిస్టర్ ముగ్గులు పెట్టండి అంటున్నారు. అందుకని ఆ సిస్టర్ కోరిక మేరకు నేనైతే మంచిగా ఒక ముగ్గు అయితే పెడుతున్నానండి. ఈ ముగ్గు మనం ప్రతి వ్రతంలోనూ కూడా మన పీటల మీద పెట్టమంటారండి పద్మం ముగ్గు. అయితే ఆ పద్మం ముగ్గుని నేను అంతే చక్కగా మీకు నేర్పిస్తాను. మాట్లాడుతూ నేర్చేసుకోండి. అలాగే చుక్కలైతే 5 చుక్కలు ఒక చుక్క వచ్చే వరకు పెట్టండి. ఈ చుక్కల ముగ్గు మనకి చాలా అవసరం అండి. ఎందుకంటే వ్రతంలో పద్మం పెట్టమని ప్రతివారు కూడా లక్ష్మీదేవి మనకు అనుగ్రహిస్తుందని పద్మ ముగ్గునే మనం పెట్టమంటారు పెద్దవారు. అందుకని ఈ ముగ్గు తప్పనిసరిగా మనం నేర్చుకోవాలండి. ముందుగా 5 చుక్కలు ఒక చుక్క వచ్చే వరకు పెట్టిన తర్వాత మనం ఈ ముగ్గునైతే పద్మంతోనే కాకుండా ఇంకా పెద్దదిగా మన వాకిట్లో పెద్దదిగా చేసుకోవచ్చండి. ఏ ముగ్గునైనా సరే సింపుల్‌గా పెట్టుకోవచ్చు. అలాగే పెద్దదిగా కూడా చేసుకోవచ్చండి. అది మనం పెట్టే విధానంలో అయితే ఉంటది. చిన్న ముగ్గుతో మనం సరిపెట్టుకోవచ్చు. అదే ముగ్గుని పెద్దదిగా కూడా చేసేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరే చూడండి ఈ పద్మం ముగ్గుని పద్మంతోనే కాకుండా మన వాకిలికి ఎంత పెద్దదిగా కావాలనుకుంటే అంత పెద్దదిగా మార్చుకోవచ్చనమాట. సింపుల్‌గా నేను పద్మం ముగ్గుని మీకోసం నేర్పిస్తున్నాను. చాలామంది పీటల మీద కానీ గుడి దగ్గర ముగ్గు పెడుతూ ఉంటారు. కానీ చక్కగా త్వరగా పెట్టలేరనమాట. కొంతమంది చాలా సులువుగా పెడతారు. కొంతమంది అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలాంటి వారి కోసం 5 చుక్కలతో పద్మ ముగ్గు అయితే వేస్తున్నాను. మీరు చూసి నేర్చుకోండి రానివారు. అలాగే ఈ ముగ్గుని ఇంకా పెద్దదిగా చేయొచ్చు. ఎలా చేయొచ్చో కూడా మీరు కూడా నేర్చుకోండి. చాలా సులువుగా పెట్టచ్చండి ముగ్గులు. పోత వేయడం రావాలి అంతే. మనకి పోత వేయడం వచ్చిందంటే ముగ్గులు అలానే వచ్చేస్తాయి. మనం ఎలా మార్చుకుంటే అలా అన్నమాట. ఆ కలర్స్ వేసుకుంటే ఏ ముగ్గుకైనా చాలా అందంగా ఉంటుందండి. నేనైతే కలర్స్ లేవని చెప్పేసి నేను కొంచెం ముగ్గుతోనే ముగ్గుని వేస్తానన్నమాట. కొద్దిగా కలర్స్ ఉంటే లాస్ట్లో వేస్తాను. కానీ ఏ ముగ్గుకైనా కలర్స్ మరింత అందాన్ని ఇస్తాయండి. ప్రతిరోజు పెట్టే ముగ్గులో కలర్స్ వేయక్కర్లేదండి. మనం పద్మం పెట్టే పీట మీద పెట్టే పద్మానికైతే పసుపు కుంకుమతో మనం అలంకరించుకోవాలండి. మనం మన అలాగే గుడి దగ్గర కూడా కార్తీక మాసంలో కానీ ఎక్కడ దీపాలు వెలిగించినప్పుడు పద్మ ముగ్గు అయితే పెడతాం. కానీ ఆ ముగ్గుని అలాగే వదిలేయకుండా మనమైతే నీళ్లు చల్లి పక్కకు తీసేయాలన్నమాట. లేకపోతే అందరూ వెళ్తూ ఉంటే కాలుతో తొక్కుతారు కదండి. అందుకని మనం ఎప్పుడైనా సరే దీపారాధన చేసేటప్పుడు ఈ ముగ్గు పెడితే కనుక మన పైన అయిన తర్వాత పద్మ ముగ్గునైతే నీళ్లు చల్లేయచ్చండి. ముగ్గు అయితే చాలా సింపుల్గా అందంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ ముగ్గుని మీరే చూడండి. పద్మం పెట్టిన తర్వాత ఆ పద్మంతో ఆగకుండా మనం పెద్దదిగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవాలండి. ఏ ముగ్గైనా సరే చాలా పెద్దదిగా చేసుకోవచ్చండి. మనం పెట్టుకునే విధానాన్ని బట్టి ఆ ముగ్గుని పెద్దదిగా మార్చుకోవచ్చు అన్నమాట. సింపుల్గాను ఉంచుకోవచ్చు. అలాగే మార్పులతో మన చిన్న చిన్న మార్పులతో పెద్దదిగా కూడా ముగ్గును మార్చొచ్చండి. చాలా చక్కగా ఉంటుందండి వాకిలికి. మనం ఇంకా పెద్దదిగా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడికే సింపుల్గా పెట్టానండి. చూడండి ఎంత చక్కగా ఉందో ముగ్గు. మరి వాకిలికి మరింత అందంగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. కలర్స్ ఉంటే కనుక కలర్స్ వేయండి. చాలా బాగుంటుందన్నమాట. ముగ్గు వాకిలికి మహాలక్ష్మీదేవి ఇంటికి పరిగెత్తుకొస్తుందన్నమాట. అంత అందంగా ఉంటుంది ముగ్గు. అంటే ముగ్గు లక్ష్మీదేవితో సమానం కదండి. ముగ్గు ఎందుకు పెట్టుకుంటాం? నిజంగా లక్ష్మీ అనుగ్రహం ఉండాలనే చెప్పి మనం ముగ్గు అయితే వాకిట్లో పెట్టుకుంటాం. అలాంటి ముగ్గును అందంగా పెట్టుకుంటే నిజంగా లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటుంది కదండి. చాలామందికి ఇప్పుడు ఉన్న విధానంలో అయితే వాకిలు తక్కువగా ఉంటున్నాయండి. మన పాత రోజుల్లో అయితే ఎక్కువ నీళ్లు చల్లి పేడతో నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవారు. ఇప్పుడైతే అలా ఏం లేదు. చుట్టూ గచ్చు చేయించేసుకోవడం, నున్నగా గచ్చు మీదే ముగ్గులు పెడుతున్నారు. ఇదివరకటి రోజుల్లో అయితే అలా కాదు. చాలా పనిగా ఉండేదన్నమాట ముగ్గులు అనేటప్పటికి. శుక్రవారం మంగళవారం పెద్ద పెద్ద ముగ్గులతో చాలా అందంగా అలంకరించుకునేవాళ్ళం. మేమైతే మా అమ్మగారైతే ఒక గిన్నెడు ముగ్గు అయితే కానీ ఒప్పుకునేవారు కాదనమాట అండి. ఆ గిన్నెడు ముగ్గు అవ్వాలి. అప్పుడే అమ్మకైతే సంతోషంగా ఉండేది. అన్ని ముగ్గులు పెట్టేదాన్ని అనమాట. మా ఇంటి దగ్గర కూడా మా సొంత ఊర్లో కూడా అలాగే. కానీ ఇక్కడైతే ముగ్గు పెట్టే ప్లేసే లేదండి. తులసీదేవి దగ్గర తులసి మొక్క దగ్గర మాత్రం అమ్మ దగ్గర కొంచెం ముగ్గు పెట్టుకుంటాను. ఎన్ని ముగ్గులు వచ్చినా కానీ పెట్టడానికి ప్లేస్ అయితే లేదండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ముగ్గు నేర్చుకుంటున్నారు కదా, నా మాటలే వింటున్నారా?
చూడండి కలర్స్ వేస్తే అసలు మామూలుగా కాదండి, కలర్స్ వేస్తే ముగ్గు చాలా అందంగా ఉంటుంది. ఎలాంటి ముగ్గులోనైనా సరేనండి, కలర్స్ వేయడం వల్ల ముగ్గు మరింత అందంగా ఉంటుందండి. చాలా చక్కగా ఉంటుందన్నమాట. మనం ఎంత మంచి కలర్స్ వేసుకుంటే అంత అందంగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సింపుల్గా అందమైన ముగ్గు మీకోసం ఫ్రెండ్స్.